హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనరల్గా రాజకీయ నాయకులు ఒక పార్టీని వీడి మరొక పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ పార్టీ అధినేతను కానీ, ఆ పార్టీ సిద్ధాంతాలను కానీ, ఆ పార్టీని కానీ తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ఉంటారు. పచ్చి బూతులు తిడుతూ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ పార్టీని వీడుతూ ఉంటారు. మన ఏపీలో ఉదాహరణకి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, వీళ్ళందరూ కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళే, తర్వాత వైసీపీలోకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు అప్పట్లో టీడీపీని వీడేటప్పుడు టీడీపీ అధినేతని, టీడీపీ పార్టీని, టీడీపీ సిద్ధాంతాలని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ అతనే. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి కష్టపడి సీఎం అయినవారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టీడీపీ కార్యకర్తలు నెట్టిమీద పెట్టుకొని చూసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ కార్యకర్తలకి ఎందుకు అంత అభిమానం? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నారా లోకేష్ గారి తర్వాత టీడీపీ కార్యకర్తలు అత్యంత అభిమానంగా కొలిచేది, గుండెల్లో పెట్టుకొని చూసుకునేది ఒక్క రేవంత్ రెడ్డి గారినే. ఎందుకు రేవంత్ రెడ్డి గారి కంటే టీడీపీ అభిమానులకి, కార్యకర్తలకి అంత అభిమానం? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటలోనే విందాం. బయటకు వచ్చిన 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడం చూసినాం ఈ దేశ రాజకీయాలలో. ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్గా ప్రేమ చూస్తారు. నా పట్ల గౌరవం, ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈస్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతాను. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము, ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ, ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ నేను స్ట్రెయిన్ చేసుకోలేదు, నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఓకే, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంత్.